కలెక్టరేట్ లో ఏకంగా రివ్యూ నిర్వహించి అక్కడ అధికారులతో మాట్లాడిన పరిస్థితి మనం చూసినాం. ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ముందుకు పోతా ఉంది. రోజుకు 18 గంటలు ముఖ్యమంత్రి గారు కావచ్చు, అదేవిధంగా మంత్రులు కావచ్చు, అధికారులతో కష్టపడతా ఉన్నారు. 10 సంవత్సరాల కాలంలో విధ్వంసమైన తెలంగాణను పురోగతిలో తీసుకుపోయే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇప్పుడు వరదలు వచ్చి కామారెడ్డిలో వరదలు వచ్చి 5 రోజులు అయిపోయింది. ఎక్కడిదక్కడ అయిపోయిన తర్వాత క్లియర్ అయిన తర్వాత అక్కడ ముఖ్యమంత్రి గారు వెళ్ళడం జరిగింది. మరి రైతులు ఇప్పుడు మందు కోసం, యూరియా కోసం, ఎరువుల కోసం వాళ్ళు ఎంతో ఆరాట పడుతూ ఉన్నారు, అల్లాడిపోతున్నారు, అక్కడ కొట్లాడుకుంటున్నారు ఒకరికొకరు ఎరువులు దొరకక కూడా. మరి ఆ యూరియా సమస్యలను ఎందుకు తీర్చలేకపోతున్నారు? ఇక్కడ ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే, యూరియా సంబంధించినటువంటి సమస్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సమస్య కాదు, ఇది కేంద్ర ప్రభుత్వ సమస్య. వాళ్ళు ఏమంటా ఉన్నా, మన రఘునందరావు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ఏదైతే సింధూర్ ఆపరేషన్ ద్వారా రష్యా కావచ్చు, ఉక్రెయిన్ సంబంధించిన వారు కావచ్చు, ఇవన్నీ మూలంగా ప్రధానంగా యుద్ధ వాతావరణం మూలంగానే ప్రధానంగా భారతదేశానికి సంబంధించిన యూరియా కొరత ఏర్పడింది. చైనా నుంచి రావాల్సినట్టు యూరియా రాకపోవడం మూలంగా ప్రధానంగా ఇబ్బంది అవుతా ఉంది. ఇది మా తప్పిదం అని చెప్పి చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ఒప్పుకున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పిదం లేదు. చాలా సార్లు కేంద్రంలో మంత్రులు కలిసిరు, నడ్డా గారు కూడా కలిసిరు. అదే కాక వ్యవసాయ శాఖ మంత్రి గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, చాలా సార్లు కలిసి రిక్వెస్ట్ చేసిన మాట వాస్తవం. అందాల్సినటువంటి టైంలో యూరియా అందకపోవడం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతైతే రిక్వెస్ట్ చేసిందో అంత యూరియా సరఫరా కేంద్ర ప్రభుత్వం చేయకపోవడం మూలంగా మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఇబ్బంది పడ్డమాట వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదా, బాధ్యత లేదా? బాధ్యత ఉంది కాబట్టి కేంద్రంలో మంత్రులు కలిసినాం, బాధ్యత ఉంది కాబట్టి ప్రధానమంత్రి గారు కలిసినాం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సరఫరా చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర యూరియా లేదు, అది ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం. అదే కాకుండా ఏదైతే రామగుండం ఉన్నటువంటి ఎరువుల ఫ్యాక్టరీ సంబంధించి కూడా చాలా రోజులు అవుతా ఉంది అక్కడ యూరియా సప్లై కాక. అదేవిధంగా ప్రొడక్షన్ కూడా బంద్ అయిపోయే పరిస్థితి. దానికి తుమ్మల ఆల్రెడీ విజిట్ చేసిండు. అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడితే 40 రోజులు ఆ ప్లాంట్ పనిచేయడం లేదని చెప్పి చాలా స్పష్టంగా వారు మన 45 రోజులు, సంవత్సరంలో 45 రోజులు మాత్రమే పనిచేస్తే మిగతా రోజుల్లో బంద్ ఉంటుందని చెప్పడంతో కేంద్రంలో ఉన్నటువంటి అధికారులతో కూడా రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు కూడా చాలా సందర్భాలు మాట్లాడారు. అదే కాకుండా ఇవాళ రేపు కూడా యూరియా సంబంధించినటువంటి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కూడా మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిరు కాబట్టి ఆ మార్గం మధ్యలో ఉంది. ఖచ్చితంగా ఈ నైటో రేపటి నుంచో ఆ సమస్య కూడా పరిష్కారం చూపించబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఎప్పటికప్పటికు అప్రమత్తం అవుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలను పరిష్కరించే ప్రయత్నం, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. మరి ఇప్పుడు మీరే చెప్పారు కదా, ప్రజల సమస్యలు, ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల పైన పోరాడుతుంది రాష్ట్ర ప్రభుత్వం అన్నారు. ఫస్ట్ అసెంబ్లీ సమావేశాలు పెట్టినప్పుడేమో మీడియా మీద పోరాడారు, ఆ వీటిపైనే చర్చలు జరిపించారు, మీడియా మీదనే ఎలిగేషన్స్ చేశారు ముఖ్యమంత్రి గారు. మరి ఇప్పుడు సమావేశాలు నిర్వహించి, అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి, యాక్చువల్గా అది 30వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు కంటిన్యూ కావాల్సిన సమావేశాన్ని 2వ తారీఖే కట్ చేశారు. ఇక్కడనేమో కేవలము అది జరిపించిన 2 రోజులు కూడా మరి కాళేశ్వరం ప్రాజెక్టు తప్ప ప్రజల సమస్యలను ఎక్కడ పరిష్కరించారు? ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే మొన్న అసెంబ్లీ సమావేశాలు నిర్వహించింది ఓన్లీ బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఆర్డినెన్స్ను ఆనాడు గవర్నర్ గారు ఆమోదించకుండా కేంద్ర హోంశాఖకు పంపింది కాబట్టి దాన్ని మరొకసారి అసెంబ్లీలో బిల్లు పెట్టి 50% సీలింగ్ నిబంధన ఎత్తిచ్చే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ముందు పోయింది. తర్వాత వాస్తవంగా 5 రోజుల కాలం నిర్వహిద్దాం అనుకున్నప్పుడు వరదలు కావచ్చు, యూరియా కొరత కూడా ఏర్పడేది కాబట్టి అది అసెంబ్లీలో ఉండి పరిష్కరించే ప్రయత్నం కాదు, అసెంబ్లీ నుండి మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం కాదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం అసెంబ్లీ సమావేశాలు ముగించుకొని ఇమీడియట్ తక్షణమే ముఖ్యమంత్రి గారు చర్చ కూడా జరిపించలేదు కదా. పోనీ చర్చ ఎందుకు? ఇప్పుడు ప్రజలు ఎదుర్కొన్న సమస్యల మీద ముఖ్యమంత్రి గారు పోవాలి కదా. ఆనాడు కేసీఆర్ గారు పోలేదు, కామారెడ్డికి ముఖ్యమంత్రి పోయారు, నారాయణపేట ముఖ్యమంత్రి పోయారు, నిజామాబాద్ పోయిండు, అదేవిధంగా మెదక్లో రివ్యూ నిర్వహించిండు, కరీంనగర్లో వరదలు వస్తే కరీంనగర్ పోయిండు. ముఖ్యమంత్రి గారు ఏ క్షణం కూడా ఖాళీగా లేకుండానే సమస్యల పరిష్కారం కోసం మాత్రం ముఖ్యమంత్రి గారు రోజుకు 18 గంటల పాటు కష్టపడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజారంజక పాలన అందించాలి, ప్రజలు ఎదుర్కొన్న సమస్య పరిష్కరించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందు వాళ్ళలాగా టైంపాస్ చేస్తలే. ఆనాడు కేసీఆర్ గారు డైనింగ్ టేబుల్లో కూర్చొని తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలు పరిష్కరించకుండా, ఎవరిని గెలవకుండా ఫామ్ హౌస్ లో కావచ్చు, ప్రగతి భవన్లో రెస్ట్ తీసుకున్నమాట వాస్తవం. ప్రతిపక్షంలో రెస్ట్ తీసుకున్నారు, అధికార పక్షంలో కూడా అన్నారు రెస్ట్ తీసుకున్నారు. కాబట్టి కంప్లీట్ గా మేము ఇంటికి పోండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఇంటికి పంపించిన పరిస్థితి మనం చూస్తాం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలు ఉన్నప్పుడు మరి అసెంబ్లీ రావాలి కదా, అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు మాట్లాడాలి కదా. తనకు బాధ్యత లేదు, బరువు లేదు, ఆయన కుటుంబమే చిన్నాభిన్నమైన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంటే చేసిన పాపాలు ఒట్టినే పోన్నట్టు పెద్దలు చెప్పినట్టు ఆ పాపాలను కూడా ఇప్పుడు చుట్టుకుంటా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి కుటుంబంలో కలహాలు స్టార్ట్ అయినాయి, పంపకాల్లో తేడాల మూలంగా, అదేవిధంగా తెలంగాణ సంపదను దోచుకొని ఆగమాగం చేశారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్నారు. దోచుకున్న సంపదను పంచుకునే క్రమంలో వాళ్ళ మధ్య గొడవలు అవడంతో లాస్ట్ కల్లకుండా ఖైదీ గారు పంపించిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఎంతసేపు పంపకాల గొడవలు కావచ్చు, పదవుల గొడవలు కావచ్చు,
తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా దోపిడీ చేద్దామని చెప్పే ఆలోచన తప్ప తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తెలంగాణ ఏ విధంగా బాగు చేద్దాం, నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ రాష్ట్రంలో నియామకాల విషయంలో ఆనాడు 13 పేపర్లు లీక్ అయినప్పుడు కేసీఆర్ గారు పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి పట్టించుకున్న పాపాన పోలే. అదే కాకుండా ఇంటర్మీడియట్ వాల్యుయేషన్ లో అవకతవకలు జరిగినాయి, 10th వాల్యుయేషన్ లో అవకతవకలు జరిగినాయి, TGPS లో అవకతవకలు జరిగినాయి. అదే కాకుండా తెలంగాణ నియామకాల విషయంలో అదే జరిగింది. నీళ్ల విషయంలో కృష్ణ కావచ్చు, గోదావరి జిల్లాలో ప్రధానంగా తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉంటే ఒకసారి 299 టీఎంసీలు ఒప్పుకుంటారు, రెండోసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకత వస్తూ ఉంటే 406 టీఎంసీలు అంటారు. రాయలసీమ పోయి రత్నాల సీమ చేస్తా అని చెప్తారు. రోజమ్మ కాడ రాగి సంకటి తిని తెలంగాణ ఉన్నటువంటి కృష్ణా వాటర్లో రాయలసీమకు అత్యధిక భాగం కేటాయిస్తా అని చెప్పేసి రోజమ్మకు మాట ఇచ్చాను. ప్రగతి భవన్ కు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించి పంచమన్న పరమాణాలు పెట్టి రాయలసీమ రత్నాల సీమ చేస్తా అని చెప్పేసి గోదావరి వాటర్ వాడుకోని చెప్పేసి వారికి మాట ఇచ్చారు. వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పట్టిసీమను అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నిర్మించుకున్న పరిస్థితి మనం చూసినాం. బనకచెర్లకు వాళ్ళే కారణం. కాబట్టి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది కల్వకుంట్ల కుటుంబం. నీళ్లు నిధులు నియామకాలు, నీళ్ల విషయంలో అదే జరిగింది, నియామకాల విషయంలో జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా చేసి తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు కేసీఆర్ గారు ప్రగతి భవన్లోకి ఎవరి ప్రవేశం లేదు, ఫామ్ హౌస్ లో ఉన్నాడు, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసుకునే అవకాశం లేదు. ప్రజలకు కానీ రైతులకు కానీ అప్పుడు ఎందుకు ఇలాంటి పంటకి కావాల్సిన ఎరువులు అందలేదు, యూరియా అందలేదు, ఇలాంటి సమస్యలు రాలేదు? మరి ఇప్పుడు మాత్రం సమస్యలు వస్తున్నాయి. ఇంకొకటి కామారెడ్డిలో వచ్చిన వరదల గురించి కూడా మీరు చెప్పారు, బాగుంది. కానీ ఈ వరదలు కానీ ఎక్కడైనా ఒక ప్రాబ్లం క్రియేట్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి సమస్యలు తీరుస్తున్నారు అన్నారు, కానీ ఆ ప్రాబ్లమే రాకుండా ఎందుకు చేయలేకపోతున్నారు? ఇక్కడ దయచేసి క్లౌడ్ బర్స్ట్ అయితే ఎవరు ఏం చేస్తారు? ఇక్కడ దేశంలో క్లౌడ్ బర్స్ట్ తెలంగాణలో కావట్లే కదా, 50 సెంటీమీటర్ల వర్షం కామారెడ్డిలో కురిసింది, మెదక్లో కురిసింది, నిజామాబాద్ లో కురిసింది, దేశవ్యాప్తంగా ఉత్తరాఖండ్ కావచ్చు. ఈ రోజు కూడా పేపర్ తీసుకుని యమునా నది పొగి పొరుతా ఉంది ఢిల్లీలో. ఉత్తరాఖండ్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, హర్యానా కావచ్చు, ఢిల్లీ కావచ్చు, పెద్ద ఎత్తున వరదలతో ఉక్కిరి బిక్కిరి అవుతా ఉంది ఆ రాష్ట్రాలన్నీ కూడా. ఈ క్లౌడ్ బర్స్ట్ కావడం, అదేవిధంగా ప్రకృతి అంతా కూడా విలయతాండం చేస్తున్నప్పుడు మరి గవర్నమెంట్ చేయాల్సినటువంటి పరిస్థితిలో భాగం ముందుకు పోతాం. ఎందుకంటే నాలాలు కావచ్చు, బఫర్ జోన్లలో ప్రధానంగా ఇల్లు నిర్మించుకోవడం, నాలాలని పూడిక తీయకపోవడం, మిషన్ కాకతీయ పేరు మీద మేము పెద్ద ఎత్తున చెరువులు సుందరీకరణ చేస్తున్నాం చెప్పి వేల కోట్ల రూపాయలు కేసీఆర్ కేటాయి. మరి ఆ చెరువులు ఎక్కడ పూడికలు తీస్తే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? నాలాల సంబంధించిన ఎంక్రోచ్మెంట్లు కావచ్చు, లింకులని కట్ కావడంతో ప్రధానంగా కామారెడ్డి కావచ్చు, నిజామాబాద్ లో కావచ్చు, అదేవిధంగా కరీంనగర్లో కావచ్చు, మెదకులో పెద్ద ఎత్తున ఇబ్బంది అవుతుంది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రాని ఏర్పాటు చేసినాం. హైదరాబాద్ లో వరదల సమస్య ఉండొద్దు, ఈ సమస్య పరిష్కారం కావాలంటే హైడ్రా అనేది వెరీ ఇంపార్టెంట్ ఇచ్చి ప్రభుత్వం భావించి రంగనాథ్ గారి నేతృత్వంలో హైడ్రాని తీసుకొస్తే దాని మీద రాజకీయం చేసే ప్రయత్నం. మూసీని పునరుజ్జీవం చేస్తాం, మూసీని ప్రక్షాళన చేస్తాం, మూసీ ద్వారా సుందరీకరణ చేస్తే హైదరాబాద్ రూపురేఖలు మారితే హైదరాబాద్ ఆదాయం గణనీయంగా పెడితే టూరిస్టులు పెద్ద ఎత్తున వస్తారు. దాంతో 2-3 జిల్లాల ప్రయాణకరంగా ఉంటుంది, దాన్ని అడ్డుకునే ప్రయత్నం. త్రిపుల్ తీసుకొస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, తెలంగాణ రాష్ట్రం త్రిపుల్ పర్మిషన్ ఇవ్వరు. అదేవిధంగా మెట్రో రైల్ రింగ్ తీసుకొస్తే ట్రాఫిక్ సమస్య పరిష్కారం అయితే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వదు. 1,20,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మాకు కావాలని చెప్పేసి అడిగినాం. డ్రై పోర్ట్ కు సంబంధించినటువంటి ఆంధ్ర తెలంగాణకు అనుసంధానం చేసే ఒక హైవేని అడిగినాం, డ్రై పోర్ట్ నిర్మాణం కోసం నిధులు అడిగినాం. దేనికి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా, తెలంగాణ రాష్ట్రంలో మెట్రో విస్తరణ నిధులు ఇవ్వకుండా, అమరావతి కావచ్చు, వైజాగ్ కావచ్చు, అదే పాట్నాకు సంబంధించినటువంటి మెట్రో విస్తరణకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నమాట వాస్తవం. తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు, 1 రాజ్యసభ సభ్యులు, 3 ఎమ్మెల్సీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉండి తెలంగాణకు భారతీయ జనతా పార్టీ కావచ్చు కేంద్రం చేస్తుంది శూన్యం. కాబట్టి ఎప్పటికప్పుడు కేంద్రంలో మంత్రులు కావచ్చు ప్రధానమంత్రి కలుస్తూనే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల సందర్భాన్ని మాత్రం రాజకీయాలు చేద్దాం, మిగతా సందర్భాలు రాష్ట్ర ప్రయాణాలు ముఖ్యం చెప్పేసి ప్రభుత్వం హిట్ టీవీ యాప్